కాకుండా చూసుకోవాలని కూడా చెప్తే ఇప్పటికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది చెప్పారు. వెంటనే ఆ నెంబర్ కి ఏమైనా విద్యుత్ సమస్య అయినా ఇంట్లో నీళ్ళు వచ్చినా వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే వెంటనే వాళ్ళు వచ్చి సార్ట్ అవుట్ చేయాలని కూడా ఇప్పటికీ అప్రమత్తం చేశారు. ఏదైతే సమస్య ఉంటుందో దాన్ని వెంటనే రెక్టిఫై చేయాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి జోనల్ ఆఫీసర్ కూడా ఇప్పుడు ప్రస్తుతం రంగంలోకి దిగారు. మొత్తం ఎక్కడికక్కడికి జోన్ల వైజ్ గా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి హైడ్రాటిక్స్ కావచ్చు, ఎస్టీఆర్ఎఫ్ కావచ్చు, వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కనెక్షన్ లేదా ఇంట్లో వాటర్ వచ్చినా ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఈ చర్యలు అయితే ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా ప్రెసిడెంట్ అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలంటూ ఆదేశించారు ఆయన. ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరీ ముఖ్యంగా వీకెండ్కి దగ్గర పడుతూ వీకెండ్ కావడం అందరూ కూడా ప్రెసెంట్ ఒక కైండ్ ఆఫ్ షాక్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ వర్షాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది వీకెండ్స్ ప్లాన్ చేసుకున్నారు. చాలామంది సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటూ వాళ్ళు ప్లాన్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. కొంతమంది అయితే ట్రైన్ని క్యాచ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దృష్టికి వచ్చుంటే కనుక గమనించే చేసే ప్రయత్నం చేయండి. ఏ ఏరియాలో ఎటువంటి సినారియో ఉంది అనేది ముందుగానే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా భారీ వర్షాలు మన హైదరాబాద్లో పడుతున్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా పోల్స్ దగ్గరికి, ఎలక్ట్రికల్ పోల్స్, విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళే క్రమంలో జాగ్రత్తలు తీసుకోండి. మరి ముఖ్యంగా మీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకొని పిల్లల్ని అవాయిడ్ చేయండి. పిల్లలను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు బోట్లు రంగంలోకి దిగాయంటే అర్థం చేసుకోవచ్చు. అదిగో మీరు చూడొచ్చు దాదాపు 2 బోట్లు మనకి కనిపిస్తున్నాయి. అక్కడున్న ఆ ప్రాంత వాసులని ఖాళీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మా ప్రతినిధి అండ్ కొలీగ్ మనోజ్ ప్రెసెంట్ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఆయన కూడా వెళ్లే క్రమంలో కొద్దిసేపటి క్రితం కాల్ కాన్వర్సేషన్ మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చారు. దాదాపుగా హెవీ ట్రాఫిక్ ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మనోజ్ కూడా మరి కాసేపట్లో ఫోన్లకి అందుబాటులోకి రాబోతున్నారు. ఎస్, మనోజ్ అందుబాటులోకి వచ్చారు. మనోజ్, ఎక్కడున్నారు మీరు? ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ మాదాపూర్ మెట్రో స్టేషన్ కి నియర్ బై లో ఉన్నాను. కనీసం మనం ఫుట్ పాత్ పై కూడా వెళ్ళలేని పరిస్థితి సచిన్. చాలా తీవ్రంగా హెవీగా ట్రాఫిక్ ఉంది. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ కనీసం అంటే గంటల తరబడి. ఎగ్జాక్ట్ గా నేను ఆఫీస్ నుంచి బయలుదేరి ఇక్కడ రావడానికి నాకు 1 hour పట్టింది. ఆల్మోస్ట్ 1 hour నుంచి నాకు కేవలం నాకు 1 kilometer కూడా దాటలేకపోయాను. అడుగు వేస్తూ నడవాల్సి వస్తుంది. సో జనరల్ గానే మన హైదరాబాద్ అంటే హెవీ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే కనీసం 2-wheeler వెహికల్స్ పై వెళ్తున్న వాళ్ళు కాలు కూడా కింద పెట్టిన పరిస్థితి. అటువంటి డేంజరస్ ట్రాఫిక్ నాకు తెలిసిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ హెవీ ట్రాఫిక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ ఏరియాస్ లో చూస్తున్నాను. సో మాదాపూర్ నుంచి ఆల్మోస్ట్ కొత్తగూడ జంక్షన్ వరకు ఇదే ట్రాఫిక్ ఉంది. అటువైపుగా గచ్చిబౌలి ఫ్లైఓవర్, కొత్తగా ఇనాగ్రేట్ చేసిన ఫ్లైఓవర్ పక్కనైతే ఏకంగా నిజంగా మీరు నమ్మరు అక్కడ చాలా డేంజరస్ సిచ్యువేషన్స్. కమ్ అక్రాస్ సోషల్ మీడియా వీడియోస్ కానివ్వండి, ట్విట్టర్ లో అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో చాలా మంది షేర్ చేస్తున్న విజువల్స్ చూస్తూ ఉంటే ఒక నదీ ప్రవాహం, ఒక చెరువులా మునిగిపోయింది. ఒక దుర్గం చెరువు ఏ రకంగా అయితే ఉందో అట్ ది సేమ్ టైం ఇటువైపుగా కూడా అటువంటి ఒక చెరువును తలపిస్తుంది. అక్కడ వాటర్ కూడా చాలా హెవీగా వర్షం కురిసింది. కంటిన్యూస్ కవర్ చేస్తూనే ఉన్నాం ఆర్టీవీలో. 3 hours ఆఫ్ నాన్ స్టాప్ ఒకే ఏకతాటిగా కనీసం ఎక్కువ తక్కువ అవ్వకుండా ఒకే రకంగా వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్ ఒక్కసారిగా అతలాకుతలమైంది. ఎగ్జాక్ట్ కింద మనం విజువల్స్ కూడా చూపిస్తున్నాం. విజువల్స్ లో చాలా క్లియర్ గా పడవలు కూడా వచ్చాయి. మనం పదే చెప్తూ ఉన్నాం వర్షాకాలం వచ్చిందంటే చాలా హైదరాబాద్ లో పడవలు కొనుక్కోవాల్సిన పరిస్థితి అని చెప్పి కొంత చమత్కారంగా డెఫినెట్ గా కొంత మనం మాట్లాడినప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం లైవ్లీగా. సో సికింద్రాబాద్ ఫ్లైఓవర్, సికింద్రాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక్క దగ్గర కాల్సి వచ్చింది ఎవ్రీ హైదరాబాద్ అంటిల్ ఆర్ అన్లెస్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా సేమ్ ట్రాఫిక్ ఉంది. 1 hour అవుతోంది, కేవలం 1 kilometer కూడా నేను దాటలేకపోయానంటే అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ ఎలా ఉంది, ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉందని. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎమర్జెన్సీ లాంటి ఒక అంబులెన్స్ వచ్చినా కూడా
డెఫినెట్ గా స్ట్రక్ అవ్వాల్సిందే. అటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో మెట్రోస్ దగ్గర కూడా కనీసం అక్కడ మెట్రోస్ దగ్గరకు వచ్చిన తర్వాత మెట్రోస్ వరకు కూడా రీచ్ అవ్వాలంటే కనీసం మెట్రో స్టేషన్ వరకు కూడా పబ్లిక్ రీచ్ అవ్వలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్ లో అయితే పబ్లిక్ అంతా ఇప్పుడు ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే ట్రాఫిక్ లో స్ట్రక్ అవుతారు. కాసేపటిగా వీకెండ్ ఇక్కడే ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా అంతా అక్కడే ఉండిపోతున్నారు, బయటకు కూడా రాలేకపోతున్నారు. హెవీ ట్రాఫిక్, చాలా బిగ్గెస్ట్ హెవీ ట్రాఫిక్ నేను ఎవర్ సీన్ హైదరాబాద్ అంత ట్రాఫిక్ అయితే ఉంది. టువర్డ్స్ జూబ్లీ హిల్స్ వెళ్దామన్నా జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ హెవీగా ఉంది. మరీ ముఖ్యంగా దుర్గం చెరువు చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న కల్వర్ట్స్ కానివ్వండి, కొన్ని ట్రైన్స్ కానివ్వండి ఉప్పొంగుతూ ఉన్నాయి. సో హైడ్రా జేహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు, వాటిని రికవర్ చేసే ప్రయత్నం, వాటిని తొలగించే ప్రయత్నం, రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ నో యూజ్. ట్రాఫిక్ చాలా హెవీ ట్రాఫిక్. కొన్ని రోడ్ల పైన పదుల సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వారందరూ కూడా రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లైవ్లీగా చూస్తున్నాను ఇక్కడ. కానీ అది ఏమాత్రం కూడా కంట్రోల్ ఎవడం లేదు. సేమ్ టైం ప్రెసెంట్ ట్రాఫిక్ తో పాటుగా ఇంకా చిరుజల్లు పడుతూనే ఉన్నాయి. అది మనిషి మనం కాన్స్టెంట్ ఒక దగ్గర నిల్చుని డెఫినెట్ గా తడుస్తాం కూడా, అటువంటి చిరుజల్లు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఈ ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇదంతా క్లియర్ అవడానికి మినిమం టు మినిమం అట్లీస్ట్ మిడ్ నైట్ 12 to 1 టైం తీసుకుంటారు. రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు.